సార్ మీ పేరండి? సతీష్ ఏం చేస్తుంటారండి? అకౌంటెంట్. అకౌంటెంట్‌గా చేస్తున్నారండి. సార్ ఎలా ఉంది సార్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి 6 మంత్స్ అయింది సార్. ఈ 6 మంత్స్‌లో ఆయన తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, పరిపాలనా విధానం కావచ్చు ఏమనిపిస్తుంది చూస్తుంటే? బాగానే ఉందండి. అంతా మంచి రోలరే కదా అతను. ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. అది ఎక్స్పీరియన్స్ పొలిటీషియన్స్ కాబట్టి బాగానే ఉంది. అంతా బాగానే ఉంది. అంటే గతంతో కంపేర్ చేసుకుంటే ఏమనిపిస్తుంది ఈ 6 నెలలు చూస్తుంటే? కంపారిజన్ అందరూ పబ్లిక్ టాకింగ్ అంతా కూడా వెళ్ళనే చెప్తున్నారు. ఇది మనం చెప్పేది కాదు కదా. అది ముఖ్యంగా అభివృద్ధి ఎలా ఉండబోతుంది అంటారు ఈ 5 ఏళ్లలో? ఎక్స్పెక్టేషన్ ముందు జాబ్ సీకింగ్స్ వస్తున్నారు యూత్ అంతా. వాళ్ళ ఇప్పుడు పేరెంట్స్ కూడా అదే ఆశిస్తారు ఆయన దగ్గర నుంచి. నెక్స్ట్ ఇది అమరావతి క్యాపిటల్ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. లోకేష్ గారు ఎలా పనిచేస్తున్నారు మరి? యువతకి జాబ్స్ ఇప్పించాలంటున్నారు, కంపెనీస్ రావాలంటే ఆయనే కదా మరి. ఆయనది బాగానే ఉంది. ఆయన సెక్టర్ వరకు ఆయన బాగానే ఉంది. కాకపోతే అదే మనం లోకేష్ గారి మీద అప్పుడే జడ్జిమెంట్కి వెళ్ళకూడదు కదా. అంటే నెగిటివ్గా కానీ పాజిటివ్ ఇది కానీ జడ్జిమెంట్కి వెళ్ళకూడదు. ఆయనకి ఇంకా న్యూ కదా కొత్తగా అతను వెళ్ళకూడదు. వచ్చిన వెంటనే టీసీఎస్ ద్వారా 10,000 మందికి ఉపాధి కల్పిస్తున్నామని అనౌన్స్ చేశారు వైజాగ్లో. అది బాగానే ఉంది. అంటే ఎక్కడగా అటు పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ పేరెంట్స్ ఎలా ఉన్నారంటే వాళ్ళ పిల్లలకి మంచి జాబ్ సెక్టర్ ఎత్తుకుంటున్నారు. పిల్లలు యూత్ పరిస్థితి కూడా అలాగే ఉంది. మనకి మెయిన్ ప్రాబ్లం స్టేట్కి. ఎందుకంటే స్టేట్ డివైడ్ అయిన తర్వాత మెయిన్ ఫేస్ చేస్తుంది అది మరి దాని మీదే ఎక్కువ పబ్లిక్ దృష్టి దాని మీదే ఉంటుంది. బాబు గారు మరి అమరావతి పైన ఫోకస్ పెట్టారు కదా, ఎలా ఉండబోతుంది అంటారు అమరావతి ఫ్యూచర్? అమరావతి మీద ఆయన బాబు గారి ఫస్ట్ నుంచి ఎక్స్పెక్టేషన్ ఉంది. ఎందుకంటే అది ఆయన ప్లాన్ చేసింది కాబట్టి. బట్ అది ఈ హయాంలోనే అయిపోవాలని కూడా జనాల్లో కూడా తొందర ఉంది. ఈయనగానే జరుగుతుంది అనే ఫీలింగ్ ఎక్కువ ఉంది. ముఖ్యంగా రోడ్ల పరిస్థితి ఏంటి సార్, ఎలా ఉంది ప్రజెంట్? రోడ్లు ఇంకా అప్పుడే మొదలు పెట్టలేదు కదా. ఇంకా చేశారు కదా, సంక్రాంతి లోపు గుంతలన్నీ పూడుస్తామని చెప్తున్నారు. చూద్దాం సార్ మనం, ఎందుకంటే చూడండి సార్. మీ పేరమ్మా? శ్రావణి. ఏం చేస్తుంటారమ్మా మీరు? హౌస్ వైఫ్. ఓకే, చంద్రబాబు గారు వచ్చారు కదా, ముఖ్యమంత్రిగా ఉన్నారు, 6 నెలలు అవుతుందమ్మా. ఎలా ఉంది ఆయన పరిపాలన? బాగుంది. నిజమే. జగన్ ఉండేటప్పుడే బాగుండేది అనేసి చాలా మంది మహిళలు అనుకుంటున్నారంట, నిజమేనా? ఏం లేదు, నాకు ఇప్పుడే బాగుంది. అంటే విధంగా రేషన్ కార్డు ఏం రాలేదండి. ఇంకా అప్పుడు ఎన్నిసార్లు ట్రై చేసినా రేషన్ కార్డు అనేది లేదు. ఇచ్చారా? ఇప్పుడు అప్లై చేసుకోమన్నారు. నమ్మకం ఉందా? ఏ విధంగా ఈ గవర్నమెంట్ బాగుందని చెప్తున్నారు మీరు? అంటే అందరు చెప్తారు కదా, దానివల్ల నేను చూస్తున్నా కాబట్టి బాగుంది. ఓకే, మీకు మొన్న దీపం ద్వారా గ్యాస్ సిలిండర్లు వచ్చాయా ఫ్రీగా? అకౌంట్లో డబ్బులు పడినాయా? ఏమనిపిస్తుంది? ఇంతకుముందు లేదు కదా ఈ పథకం, కొత్తగా పెట్టారు బాబు గారు. అవును, బాగుంది. అంటే ఓవరాల్గా ఎలా అనిపిస్తుంది మీకు? గతంలో ఎక్కడో కూడా అభివృద్ధి లేదని చెప్పేవారు, మరి 5 ఏళ్ళలో చంద్రబాబు గారు డెవలప్ చేస్తారా మన రాష్ట్రాన్ని? చేస్తారు. లోకేష్ గారు ఐడియా ఉందా మీకు? అవును. ఆయన ఎలా పనిచేస్తున్నారు? బాగా పనిచేస్తారు. ఓకే, గత గవర్నమెంట్ తో కంపేర్ చేసుకుంటే ఏ గవర్నమెంట్ బాగుంది మీకు? గతంలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ బాగుందా, చంద్రబాబు గారిది బాగుందా? చంద్రబాబు గవర్నమెంటే బాగుంది.